హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐటీ లైఫ్ వ్లాగ్స్. సో ఇవాళ మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఐ థింక్ ఇవాళ సాటర్డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఐటీ పీపుల్ ఖాళీగానే ఉంటారు. సో నేను కూడా అలానే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాం. ఇవి పులావ్ కోసం కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం కటర్ యూస్ చేసుకొని ముక్కలు చేస్తాము, ఆనియన్స్ అండ్ టమాటోస్. ఇక్కడ పన్నీర్ని పెద్ద పెద్ద స్లైసెస్గానే కట్ చేసుకుంటున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాండలు తీసుకొని, ఇదైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి యూస్ చేస్తాం. అండ్ కొంచెం బటర్ యాడ్ చేశాను. కొంచెం అది మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా, పులావ్ ఆకు అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేస్తే ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం అడుగంటకుండా తిప్పుతూ ఉంటే కొంచెం నీట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు టమాటోస్ మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ టమాటో పేస్ట్ని వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం మనం వెయిట్ చేయాలి. అది బాగా కొంచెం నీరు అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు అదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దేనికన్నా ముందే మనం వేసిన హోల్ గరం మసాలా ఉంది కదా, అవన్నీ పక్కకు తీసేసుకోవాలి, లేకపోతే గ్రేవీ బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడు అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని కొంచెం దీన్ని మనం చాన్ యూస్ చేసి అది ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత పేస్ట్ మొత్తాన్ని దాంట్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేరే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ మసాలా యూస్ చేస్తాను. లాస్ట్లో ఇలా కస్తూరి మేతి యాడ్ చేశాను. ఇది బాగా ఇప్పుడు అంతా ఎగిరిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు ఇట్లా మనం కొంచెం బటర్ యాడ్ చేస్తే కర్రీకి మంచి షైన్ వస్తుంది. ఇది చపాతీస్లోకైనా లేకపోతే పులావ్లోకైనా చాలా బాగుంటుంది. That's all for today, guys. Hope you enjoyed. Thank you. Please subscribe. Please subscribe చేయొచ్చు కదా మీరు.